అధికార అర్ధబలంతో ప్రభుత్వ ఉద్యోగి తమ గోడలను కూల్చివేస్తున్నారంటూ కుటుంబం కన్నీరు మున్నీరు అయింది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కోరని రాజ్ కుమార్ హౌస్ నంబర్ 1367 గల ఇంటి గోడను తమ ఇంటి పక్కనే ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన గుంటి మురళీకృష్ణ, గుంటి శోభారాణి మరియు గుంటి సంగీత తమ ఆధీనంలో ఉన్న స్థలాన్ని సైతం తనదే అంటూ వేధింపులకు పాల్పడుతున్నారని కోరని రాజ్ కుమార్ భార్య మేరీ రాజు అన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ క్రమంలో కూల్చివేతలకు పాల్పడగా తాము అడ్డుకుందామని రాజ్ కుమార్ భార్య అడ్డుపడగా గేట్లు తెరుచుకొని ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై దాడి చేసి కాలు, చేతిని గాయపరిచారు. వెంటనే 100కు కాల్ చేసి ఆమె జరిగిన విషయాన్ని చెప్పింది. వెంటనే రాజేంద్రనగర్ పోలీస్, లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కాల్ చేసి మేము సీఎం రూట్లో ఉన్నాము, మేము రాము, మీరే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోండి అన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం తిరిగి అదే పని చేస్తూ తమను వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా కుటుంబానికి గుంటి మురళీకృష్ణ, గుంటి సంగీత, గుంటి శోభ మరియు గుంటి రాజుతో ప్రాణహాని ఉంది. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటుంది. నా పేరు శ్రవంతి. నేను బుజ్వల్ రాజేంద్ర నగర్ నుంచి మాట్లాడుతున్నా. మనం అసలు ప్రాబ్లం ఏంటంటే మా సిస్టర్ ఇక్కడ ల్యాండ్ తీసుకొని 2015లో తీసుకున్నారు. అయితే గోడ విషయంలో గత 2 ఏళ్ల నుంచి గొడవ జరుగుతుంది. ఇక్కడ గోడ వాళ్ళు ఏదైతే మా గోడ తీసుకొని మా గోడ మాట్లాడి వాళ్ళు పని చేసుకోవాలి, ఎవరి పను వాళ్ళు చేసుకోవాలి. కానీ మా గోడ విషయానికి వచ్చి మా పర్మిషన్ లేకుండా మేము హాలిడేస్ ఉన్నప్పుడు గొడవలు చేసుకుంటూ దౌర్జన్యంగా వాళ్ళు గోడను డ్యామేజ్ చేసుకుంటూ మరి పని చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎన్నోసార్లు ఇది ఆర్గ్యుమెంట్ జరిగింది, పిఎస్కి వెళ్ళడం జరిగింది, మున్సిపాల్కి వెళ్ళడం జరిగింది, అన్ని స్థలాలకు వెళ్ళినా మరి అందరు వింటున్నారు కానీ మాకు న్యాయం అయితే జరగట్లేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళపై టార్గెట్ పెడుతున్నారు. పిల్లల పైన కూడా పిల్లల మీద కేసు పెట్టడం జరుగుతుంది. పిల్లల ఎడ్యుకేషన్ పైన టార్గెట్ చేస్తున్నారు. ఎవరు వెళ్ళినా ఇంటికి ఎవరు వచ్చినా కూడా రౌడీలను తెచ్చినామంటారు. వాళ్ళే ఈ గొడవల మా గోడను వాళ్ళు డ్యామేజ్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళే రౌడీలను తేవడం జరిగింది. మేము ఎక్కడ మిమ్మల్ని లేపేస్తామని చెప్పి ఇలాంటి మాటలు కూడా మాట్లాడినారు. మళ్ళీ మేము తెచ్చుకున్న వెహికల్ మేము పార్కింగ్లో పెట్టినప్పుడు కూడా ఏదో ఒక విషయంలో మా కుటుంబానికి అడ్డుగానే వస్తున్నారు. మమ్మల్ని ఒక టార్గెట్గా చేసుకొని ఈ ఊర్లో మమ్మల్ని అంటే వీళ్ళకు స్థానం లేకుండా అన్నట్టు, మాకు విలువ లేకుండా అన్నట్టు మమ్మల్ని మా పరువు తీయడానికి ఆల్రెడీ మా పరువులు తీస్తున్నారు, మా ఇంటి పరువులు తీస్తున్నారు. మా ఇంటి మీదకే వచ్చి దౌర్జన్యంగా ఎట్లా అంటే ఒక టార్గెట్గా మా ప్రాణాలు తీసేంత విధంగా కూడా ఉంది. ఆఖరికి ఒక ప్రాణాలు ఒకటే ఉంది, ఎవరు ప్రాణాలు పోతాయో అన్న సిచ్యువేషన్ కూడా ఉంది, ఎవరు ఎక్కడ తీసేస్తారా అన్న భయం కూడా ఉన్నది. మాకు న్యాయం కావాలి. ముఖ్యంగా మాకు ప్రాణాలకు కూడా మాకు రక్షణ కావాలి. ఎందుకంటే ఎవరిని మేము నమ్మేటట్టు లేము. ప్రజెంట్ మేము కార్ పార్కింగ్ చేసినా ఏదో ఒక చిన్న విషయాల్లో గొడవ తీయడం జరుగుతుంది. ఆడవాళ్ళైనా, ఇంటి సభ్యులు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అన్ని మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, పిల్లలతో సహా వీడియోస్ తీస్తున్నారు. ఇంటికి ఎవరు వచ్చినా మా ఇంటికి ఎవరైనా వస్తారు, ఎవరైనా పోతారు. కానీ మేము దొంగలం కాదు, ఎవరిని చంపలేదు మేము. కానీ మా ఇంటికి వచ్చి వాళ్ళు ఒక కెమెరాలు మా ఇంటి మీద పెట్టడానికి అది ఎవరికి రైట్స్ లేదు. మేము కూడా భూమి మీద సమాజంలో అందరితో మేము బ్రతుకుతున్నాము. అందరు ఎలా బ్రతుకుతున్నారో మేము ఎవరింటికి మేము అడుక్కోవట్లేదు, ఎవరింటికి పోయి మేము దౌర్జన్యం చేయట్లేదు. కానీ మా ఇంటి మీద టార్గెట్ చేసి మరి మా ఇంటికి ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా ఈ గొడవలల్లో మధ్యలో కట్ చేసిర్రు. ఎందుకంటే వీళ్ళు చేసిన దౌర్జన్యాన్ని కనబడకుండా చేయడానికి వాళ్ళు సీసీ ఫుటేజ్ కూడా కట్ చేసి వాళ్ళు వీడియోస్ తీసి మళ్ళీ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. పెద్దలు ఉన్నారు, మా గ్రామంలో ఉన్న పెద్దలు కూడా మరి వాళ్ళే లెటర్ రాసిస్తారు. ఇది ఎంతవరకు న్యాయమో మాకు తెలియదు. కానీ న్యాయం అనేది పెద్దలు అంటే అందరికీ న్యాయం చేయాలి, కానీ ఇద్దరికి న్యాయం చేయాలి. కానీ వన్ సైడే వింటున్నారు, వన్ సైడే మాట్లాడుతారు. ఎందుకు మాట్లాడుతారో వాళ్ళకే తెలియాలి. మేమేం దూషించట్లేదు, కానీ మాకు న్యాయం జరగాలి. మా గోడ విషయంలో మాకు న్యాయం కావాలి. మా ఇంటికి మా ఇంట్లోళ్ళకు, మా మదర్ కానీ, మా హస్బెండ్ కానీ, మా బావలకు కానీ, మా పిల్లలకు కానీ అందరికీ మాకు రక్షణ కావాలి. ఈ ఇల్లు అమ్మిన వాళ్ళకు కూడా ఎందుకు అమ్మిరు అంటే కూడా వాళ్ళని కూడా కొట్టినారు. ఇది మరి అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళే మధ్యలో ఉంటది. కానీ మరి ఇది ఇక్కడ లేదు, అక్కడ లేదు. వచ్చిన వాళ్ళని తిడుతున్నారు, చెప్పిన వాళ్ళని తిడుతున్నారు. మరి ఎవరు న్యాయం చెప్తారో మాకు తెలియదు. అధికారులు మరి ఎవరికి న్యాయం, ప్రజలకు న్యాయం చేయాలి. కానీ ప్రజలకే న్యాయం లేనప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి? మరి ఏమన్నా చేసుకొని సూసైడ్ చేసుకోవాలా? అది మీరే చెప్పాలి. ఇక
మాకు న్యాయం అయితే చెయ్యండి. ఈ గొడవలు మాకొద్దు, మాకు ఈ పరువు నష్టాలు వద్దు. మాకు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో మాకు తెలియదు. మా చుట్టూ మాకు తెలియని మనుషులను పెట్టి మాకు ఫాలో చేయడము, మేము ఎక్కడ వెళ్తున్నాం, మేము ఏమన్నా చేస్తాము, ఎక్కడన్నా వెళ్తాము, కానీ మాకు న్యాయం కోసమే మేము 10 సార్లు వెళ్తున్నాం, కానీ మాకు న్యాయం జరగట్లేదు. మాకు న్యాయం కావాలి. ఆ ల్యాండ్ జాగా గోడ విషయంలో మాకు కావాల్సింది ఒకటే, ఎవరితో మాకు గొడవలు వద్దు, మాకు ఏది వద్దు, మాకు న్యాయం కావాలి. మాకు ఉన్న దగ్గర, మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర కూడా. ఈ ప్రూఫ్స్ ఏంటంటే మేము ఏసీ పైన కమిషనర్ దగ్గరకైనా మేము వెళ్తాము, కానీ మాకు న్యాయం మాకు కావాల్సింది ఒకటే, మాకు న్యాయం ఒకటే. మా ప్రాణాలకు రక్షణ కావాలి, అంతే.